ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ సంబంధించి మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారి ఫోన్ ఎఫ్సీఎల్కి పంపించాల్సిందిగా ఏసీబీ కోర్టు పర్మిషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన సునీల్ రెడ్డికి సంబంధించిన కంపెనీలో కూడా సోదాలు పూర్తయినట్టుగా సమాచారం. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు గతంలో ఆయన్ని సిట్ అధికారులు పూర్తిగా విచారించడం కూడా జరిగింది. తెలియదు గుర్తులేదు ప్రశ్నించారు. ఎట్టగలకి ఆయన ఫోన్ తీసుకుంటే పూర్తి సమాచారం రావచ్చన్న ఉద్దేశంతో ఎఫ్సీఎల్కి పంపించాల్సిన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు. అయితే ఏసీబీ కోర్టు నిన్నటి రోజున పర్మిషన్ ఇచ్చింది. ఏమంటారు ఈ అంశం గురించి? నారాయణ స్వామి ఈయన 2019 నుంచి 24 వరకు ఎక్సైజ్ శాఖ మినిస్టర్. 5 సంవత్సరాలు కంటిన్యూస్గా అతన్నే ఉంచారు. ఎందుకో తెలియదు. అంటే అందరూ అనేది ఏంటంటే నారాయణ స్వామి గారు ఎందుకున్నారు 5 సంవత్సరాలు, మిగతా మంత్రులందరూ చేంజ్ అయ్యారు. 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు అట్లాగా. కానీ ఎక్సైజ్ శాఖలో మాత్రం నారాయణ స్వామి గారు ఉండటానికి కారణం ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు మేము పెద్దపీట వేస్తున్నాము అని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి నాటకంలో మరి ఎవరైతే నారాయణ స్వామి గారు ఉన్నారో ఆయన ఎందుకు, ఏమిటి, ఎక్కడ అని అడగరు. ఏ క్వశ్చన్ చేయరు. వాళ్ళు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతారు. మరి ఆయనకు అందిని అని చెప్పి వినిపిస్తున్న మాటలు, మరి ఆ ముడుపులు కొన్ని మూటలు ఈయనకు కూడా అందిని, అందుకనే ఎందుకు ఏమిటి అడగకుండా ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టారు అని మనం గతంలో విన్నాం. కరెంటుకు సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన అప్పుడు చేశారు కదా విద్యుత్ శాఖ మంత్రిగా. ఆయన మరి సంతకాలు అర్ధరాత్రి పెట్టమంటే పెట్టలేదు. ఆయనే స్వయంగా చెప్పారు. మరి ఫోర్జరీ చేసుకున్నారో ఏమో తెలియదు, నేనైతే సంతకం పెట్టలేదు, దానికి సంబంధించిన స్కామ్ లో నాకు సంబంధం లేదని ఆ రోజు కరాఖండిగా చెప్పేశారు. మరి ఈయన ఎక్కడ చెప్పట్లేదు. అసలు నారాయణ స్వామి గారు ఏమంటున్నారంటే అసలు దాన్ని కుంభకోణం అని ఎలా అంటారు అని అంటున్నాడు విచిత్రంగా. మీకు సంబంధం ఉంది కాబట్టి ఆయన అలాంటి తప్పించుకునే ధోరణిలో మాట్లాడాడు. అక్కడికి రమ్మంటే విచారణకి నాకు 75 సంవత్సరాల వయసు, నేను రాలేను, నాకు ఆరోగ్యం సహకరించట్లేదు అని చెప్పాడు. సరే వాళ్ళే మేమే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వర్క్ ఫ్రమ్ ఎంక్వైరీ అని చెప్పి మేమే వచ్చి మిమ్మల్ని విచారణ చేస్తామని వచ్చారు. వచ్చిన తర్వాత మరి ఆయన ఎటువంటి సమాధానాలు చెప్పారంటే చాలాసేపు గజ్జ వణికిపోయారంట. భోజనం తినడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఎందుకు ఆయన అంత టెన్షన్ ఫీల్ అయ్యారంటే ఎక్కడ నిజాలు చెప్పేస్తానని భయమా, నిజాలు చెప్పేసిన తర్వాత నా పరిస్థితి ఏంటి, బాత్రూంలో గొడ్డలి సీనా అనేది ఆ భయం అతన్ని ఆ విధంగా అక్కడ ఆ క్రియేషన్ చేసింది. ఆ సీను మనిషి ఎంత ఇబ్బంది పడ్డాడని, చాలా షూర్ అయిపోయాడని. తర్వాత ఈరోజు మరి ఏదైతే కోర్టు తీర్పు ఇచ్చిందో తనకి సంబంధించి ఆర్డర్ పాస్ చేసింది. ఫోన్లు, ల్యాప్టాప్లు అన్నీ కూడా పూర్తిగా కూడా దాంట్లో సమాచారం అంతా మీరు తీసుకోండి అని సిట్ వాళ్ళని. దీంతో ఎవరితో ఎప్పుడు ఎలా ఏ విధంగా మాట్లాడారు మరి ఇప్పుడు చెప్పలేదు కదా. అప్పుడు అడగలేదు, ఇప్పుడు చెప్పలేదు. ఆ రోజున వాళ్ళు సంతకాలు పెట్టమంటే పెట్టేశారు. ఇప్పుడు వీళ్ళు తీస్తారు బయటికి పూర్తి వివరాలతో సహా ముందు పెట్టి అడిగితే అప్పుడు నిజాలు వాటంతటవే బయటకు వస్తాయి. ఇంకా ఏం అవసరం లేదు. ఈ రోజున మిథున్ రెడ్డి కానివ్వండి, రాజ్ కసిరెడ్డి కానివ్వండి, బాలాజీ గోవిందప్ప కానివ్వండి, లేకపోతే అతను ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏం చెప్పారు, ధనంజయ రెడ్డి అసలు మాకేం సంబంధం లేదు, అబ్బే మేము అసలు మాకు సంబంధం ఏంటి దీంట్లో అని అన్నారు. తీరా పూర్తి సమాచారంతో అవన్నీ కూడా ముందు పెట్టేసి ఇదిగో ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఏ రూట్లో ప్రయాణించారు, ఏ కంపెనీలకి ఎంతెంత ట్రాన్సాక్షన్స్ చేశారు. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అంతే కదా, చిందులేసేసాడు ఇష్టానుసారంగా, అరిచి గీ పెట్టాడు, నాకే సంబంధం లేదని గుండెలు బాదుకున్నాడు. ఎవరైనా చూస్తే ఆ క్లిప్పింగ్స్ పాపం అమాయకుడేమో నిజంగానే అతనికి సంబంధం లేకపోయినా దీంట్లో ఇన్వాల్వ్ చేశారేమో అనే పరిస్థితి. కానీ కాదే, ఈ రోజున తొడావ్యాన్ ఎక్కడ తిరిగింది, ఆ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ కి ఎన్నిసార్లు వచ్చారు, పూర్తి గూగుల్ టేక్ ఏదైతే ఉందో దాని ద్వారా పూర్తి వివరాలు అందించిన తర్వాత సైలెంట్ గా ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా ముందేమో మాకు సంబంధం లేదంటారు. ఇప్పుడు నారాయణ స్వామి గారి పరిస్థితి కూడా అంతే. ఈ రోజున ఏ ఫోన్ అయితే తీసుకున్నారో ఆ ఫోన్ లో పూర్తి వివరాలు తీసుకొని మొత్తం డీటెయిల్తో సహా విత్ ఎవిడెన్స్ అక్కడ పెట్టి ఏంటిది అంటే అప్పుడు సమాధానం దాని అంతటా అదే వస్తుంది. ఓకే, మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి సునీల్ రెడ్డి కంపెనీలో కూడా డొల్ల కంపెనీ ఆయన కూడా సృష్టించడం, ఆయన కూడా ఒక భాగం, ఆయన కూడా ఈయన ఆర్థిక వ్యవహారాన్ని చక్కబెట్టాడు అని చెప్పేసి సిట్ అధికారులు కొన్ని విషయాలు బయటకు చెప్పడం జరిగింది. ఏమంటారు దాని గురించి? అందరికీ క్లాస్మేట్స్ ఉంటారండి మనకి సహజంగా చదువుకున్నప్పుడు, లేకపోతే మనం కాలేజీల్లో ఇట్లా హాస్టల్స్ లో ఉంటే రూమ్మేట్స్ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం జైల్ మేట్స్ ఉంటారు. జైల్ మేట్స్ లో వన్ ఆఫ్ ద పర్సన్ సునీల్ రెడ్డి. మరి ఆయన అతనికి ఏదో సఫరీలు చేయటానికి వెళ్ళాడు అంటే అటెండర్ గా వెళ్ళాడు అంటున్నారు. ఆయన జైలు జీవితం అయితే అనుభవించాడు అటెండర్ గా అయినా. మరి దొంగలకి అటెండర్లు ఏంతో అర్థం కాని పరిస్థితి. ఏం చేస్తాము, కోళ్లు కొట్టేసినాడికేమో కోర్టులు జైళ్లు, కోర్టులు కొట్టేసినాడికేమో బెయిళ్లు, అది పరిస్థితి. ఇక్కడ ఎవరైతే నర్రెడ్డి సునీల్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో అతనికి 8 కంపెనీలు 4 కార్యాలయాల మీద సోదాలు ఒకేసారి ఒకే టైంలో జరగటం. మరి దాంట్లో అన్ని కూడా డొల్ల కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు ఇష్టానుసారంగా ఎంత దోచేశారు, ఎవరి
దానికి వెళ్ళిన అకౌంట్స్కి డబ్బులంతా కూడా వైట్ మనీగా ఎలా మార్చడానికి వీళ్ళు సకల ప్రయత్నాలు చేశారు. మరి దానిలో ఇప్పుడు ఈ నెర్రెడ్డి సునీల్ రెడ్డి అనే వ్యక్తి ఎవరున్నారో మరి గతంలో అతను ఏం చేసేవాడంటే ఏదో చిన్న చిన్న ఈవెంట్స్ మేనేజ్మెంట్ ఏదో చేసుకుంటూ ఉండేవాడు. 2019లో సడన్గా కోటేశ్వరుడు ఎలా అయ్యాడు, మరి ఈయన అంటే భారతీరెడ్డికి బంధువు అనేది వినిపిస్తున్నమాట. మరి వీళ్ళందరూ కలిసి ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ రోజున మరి ఎవరు అసలు దొంగలు ఎవరో, ఆ అసలు దొంగ ఎప్పుడు దొరుకుతాడు, చిన్న చిన్న దొంగలనే పట్టుకుంటున్నారు. అదే కదా పాపం ఆ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గుండెలు బాదుకుంటూ పెద్ద డైరెక్టర్ ఉన్నాడు, చిన్న చిన్న డైరెక్టర్లు ఎందుకు పట్టుకుంటారు, రాజమౌళి ఏదేదో డైలాగులు వేశాడు. సరే ఇప్పుడు ఆ పెద్ద డైరెక్టర్ ఎవరు తెలియాలి కదా, చిన్న చిన్న డైరెక్టర్లు పట్టుకుంటే ఎట్లాగా? మరి ఇన్ని రకాలుగా ఈ చరిత్ర ఎంతసేపటికి వాళ్ళు చెప్పే డైలాగులు, చెవిరెడ్డి మాటలు కూడా వింటుంటే ఆ సినిమాలో డైలాగ్ ఉండిద్ది, నేను దొంగనైతే వెనకొచ్చేవాడు ఎవడని. అట్లాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధ వర్ణనాతీతం అనమాట. ఇంకా అసలు ఎంత చెప్పినా కూడా అది మనం పాపం ఆయన బాధ మనం వర్ణించలేకపోతున్నాం. అలాగే ఈ రోజున నర్రెడ్డి సునీల్ రెడ్డి కానివ్వండి, నారాయణ స్వామి కానివ్వండి, మరి ఆయన వయసు ఆయనే చెప్తున్నాడు 75 సంవత్సరాలని. మరి తను అక్కడ ఖండించడం చేత కాకపోతే దానికి రిజైన్ చేసి పక్కకు రావాలి. ఈ రోజున ఎంత ఇబ్బంది పడుతున్నాడు, సమాధానం చెప్పలేక ఎంక్వైరీలని. మరి ఇప్పుడు ఎంత టెన్షన్ మనిషికి, ఇప్పుడు చేసిన తప్పుకి బాధ ఉండిద్ది కదా. మరి ఇన్ని విధాలుగా సతమతం అవుతూ ఎందుకు అసలు దొంగల్ని దాచిపెడుతున్నారు వీళ్ళు అంటే వాళ్ళు వ్యక్తిగతంగా బాధపడుతూ కూడా. అదే కదా, జైలు పాళ్ళైన వాళ్ళకి భార్య బిడ్డలను వదిలేసి జైలు పాలైపోయారు. మంచి లేదు చెడు లేదు, ఎవరు ఏ టైం ఏం జరిగిద్దో ఏమీ తెలియదు. ప్రతి ఒక్కరూ ఈరోజు చూస్తున్నాం, మొన్న మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అప్పటికప్పుడు అవన్నీ కూడా ఆఫ్ చేయించేసి ఏదో ఆశీర్వచనాలు ఏదో తీసుకొని ఏమని ఆశీర్వదించాలి బ్రాహ్మణుడు నాకు తెలియక అడుగుతాను. ఇట్లాంటి దొంగతనాలు ఇంకో 10 చెయ్యి, 3 దొంగతనాలు 6 దోపిడీలతోటి హాయిగా ఉండని చెప్పాలి ఆయనకి. అలానే ఉంది చూస్తుంటే ఆ సీను. అంటే వీళ్ళు తప్పులు చేసి రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్నంతా దోచేసి రాక్షసుల్లాగా ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి మరి ఇంతమందిని జైలు పాలు చేస్తున్నాను, ఐఏఎస్లను ఐపీఎస్లను కూడా నేను సర్వనాశనం చేసేసానని ఎక్కడ కూడా కొంచెం అంటే కొంచెం కూడా బాధ కానీ క్షమించమని కోరుకోవటం కానీ ఆ క్షమ ఏమీ లేవు తనకి లేకుండా ఇప్పటికి కూడా ఇంకా రివర్స్ టెండరింగ్ చేస్తాను. మెడికల్ కాలేజీల గురించి మాట్లాడాడు. నిజంగా మెలికలు తిరిగిపోయిన జగన్మోహన్ రెడ్డి మడిమలో మరి ఆ మెడికల్ కాలేజీలో చదువుకున్న డాక్టర్ ట్రీట్మెంట్ చేయాలేమో. మరి అంతే కదండి, మడెం తిప్పం మాట తప్పం అంటాడు కదా. ఇప్పుడు ఆ మెలికలు తిరిగిపోయింది రకరకాలుగా ఆయన మడిమ. మరి దానికి ఆయన చెప్పిన మెడికల్ కాలేజీలో డాక్టర్లు ట్రీట్మెంట్ చేయాలి. అలా ఉంది పరిస్థితి. కాబట్టి ఎవరైనా సరే మద్యం కుంభకోణంలో ఈ రోజు వరకు మనం వింటూ ఉన్నాం. అంటే కొత్త పేర్లు కాదు, వీళ్ళంతా పాత దొంగలే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జైలు మేట్స్ ఉన్నారు, విజయసాయి రెడ్డి రావాలి, ఇంకా మనం చూసాం ప్రద్యుమ్న ఎక్కడో దుబాయ్ వెళ్ళిపోయాడు అని చెప్పుకుంటే కాదు, ఇంటి అడ్రస్తో సహా అమెరికాలో ఉన్నాడు అని చెప్పి తేలింది. ఆ ఇంటి అడ్రస్తో సహా చెప్పారు, ఏ స్టేట్లో ఉన్నాడు, ఎక్కడున్నాడు ఏంటనేది. మరి అక్కడికి ఎవరు పంపించారు, ఎలా వెళ్ళాడు, మరి కూటమి ప్రభుత్వం దాని మీద ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది? ఇప్పటికి మనకు ఆ విషయం తెలిసి 3-4 డేస్ అవుతుంది ప్రద్యుమ్న అమెరికాలో ఉన్నాడు అని. మరి దాని గురించి కూడా పూర్తిగా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని, ఎవరైతే అసలు దొంగ ఉన్నాడో ఆ దొంగను త్వరగా పట్టుకోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. థాంక్యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.